ప్రాణం పెరిగే గర్భసంచిలోనే పిల్లలను పట్టుకుని పెంచే పొర పలుచగా ఉంటే పెళ్ళై 13 years అవుతుంది మేడం. చాలా సార్లు తిరిగినాం మేడం, అన్ని హాస్పిటల్స్ తిరిగినాం. లాస్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఫెయిల్ అయింది. తర్వాత మెడిసిన్ పొర తక్కువ ఉంది, నాకు గర్భసంచి పొర 7 ఉంది. పొరలకు సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చారు. ఇప్పుడు ట్విన్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళి ఎన్ని ఇళ్ళను? 13 years. 13 years. ఫస్ట్ టైమే నీకు ఎండోమెట్రియం టిన్ ఉందన్నా కదా, చేసి తెప్పించినాం, మీరు రెండుకి చేసినాం. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో నేను మీకు బాకీ లేను. కంగ్రాట్స్. చాలా హాస్పిటల్స్ తిరిగాను కానీ అసలు ఒక హాస్పిటల్లో అసలు నీకు గారు అని చెప్పినారు. మీ దగ్గరికి వచ్చిన తర్వాత నీకు అవుతారు, ఎవరు నీకు చెప్పేసింది అనేసి మీరు చెప్పారు మ్యామ్. ఇప్పుడు ట్విన్స్, చాలా హ్యాపీ ఉంది. ఎందుకు కారు అన్నారు? వాళ్ళ ప్రాబ్లం నాకు ఏం చెప్పలేదు, అసలు చెప్పకుండానే నీకు గారు అసలు అని చెప్పేసినారు. నేనేం చెప్పాను? గర్భసంచి కొంచెం చిన్నగా ఉంది, అవుతారు నీకు అని చెప్పారు. రెండు బాగున్నాయమ్మా, రెండిట్లో హార్ట్ బీట్ ఉంది, ఇక్కడొకటి ఇక్కడొకటి. యూట్రస్ ఉన్న దానికంటే సగం ఉన్నా చెయ్యొచ్చు. ఓకే, గర్భసంచి చిన్నగా ఉంది అని భయపడాల్సిన అవసరం లేదు. పెళ్ళై 39 సంవత్సరాలు. 39? నీకు ముట్లు ఎండిపోయి ఎన్నేళ్ళు అయింది? 80 సంవత్సరం అయింది. అయితే మీ దగ్గరకు వచ్చిన ఇప్పుడు సక్సెస్ అయింది మేడం. ఫస్ట్ టైం ఎండోమెట్రియం టిన్ ఉంది అన్నాం కదా, ఇక్కడొకటి ఇక్కడొకటి రెండు ఉన్నాయి. అయితే ఈ పులావతి ఈమె స్టోరీ ఏంటంటే, మినోపాజ్ వచ్చింది. మినోపాజ్ తర్వాత మన దగ్గరికి IVF అని వచ్చింది. బీపీ ఉందా? షుగర్ ఉందా? హార్ట్ ఉందా? పెళ్ళై 39 సంవత్సరాలకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం చేసాము. ఎండోమెట్రియం రాలేదు. మినోపాజ్ లో మనకి ఎండోమెట్రియం థిన్ వచ్చింది. దానికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చాము ఎండోమెట్రియం గ్రోత్ కోసం. ఇచ్చిన తర్వాత ఎండోమెట్రియం అంతా గ్రోత్ వచ్చిన తర్వాత సెలెక్షన్ ఆఫ్ ఎంబ్రియో ఇంపార్టెంట్. ఎంబ్రియో మంచి ఎంబ్రియోస్ ని వేసి ఇలా ట్విన్స్ వచ్చేసినాయి. ట్విన్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ మినోపాజ్. థిన్ ఎండోమెట్రియం ఉన్నా కూడా, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా ట్విన్స్ ని ఇచ్చాము. థ్యాంక్ యూ మేడం. థిన్ ఎండోమెట్రియం ఉన్నా, రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఉన్నా, సరైన ట్రీట్మెంట్, సరైన గైడెన్స్ ఉంటే గర్భధారణ సాధ్యమే అని నిరూపించారు డాక్టర్ పద్మజ గారు.